భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. Hello my little friends, welcome back. I am Monu Monkey. హాయ్ మోను మంకీ. ఈ రోజు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. Look at my mystery wall. Mystery wall. వావ్ వావ్. The letters are lost. అక్షరాలన్నీ వాటి ఫ్రెండ్స్ ని మర్చిపోయాయి. ప్రతి లెటర్ తనతో స్టార్ట్ అయ్యే స్పెల్లింగ్ ఉన్న పిక్చర్ తోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. We need to match the letter with the right picture. మీరు నాకు హెల్ప్ చేయాలి మరి. లెటర్స్ అండ్ పిక్చర్స్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా బాగుంది. మరి మొదటి కొన్ని లెటర్స్ కి నేను మీకు అర్థమయ్యేటట్టు ఆట వివరిస్తాను. ఆ తర్వాత మనం డిటెక్టివ్స్ లా మారి వాటి ఫ్రెండ్స్ ఎక్కడున్నాయో కనిపెడదాం. వావ్ భలే భలే. సరే మోను మంకీ. ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ది ఫస్ట్ గ్రూప్ A, B, C and D. These are the letters A, B, C and D. Here is the first letter A. It makes the sound A, A, A. A యొక్క ఫ్రెండ్ ఎవరు ఆలోచించండి. I will give you a clue. ఇది రెడ్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. కనిపించిందా? హే నాకు తెలిసిపోయింది, అది ఆపిల్. Yes, it is the apple. A for apple. Apple. Good job పిల్లలు. A for apple. Apple. A for apple. Now look at this letter. This is B. దీని సౌండ్ ఏంటో తెలుసా? దీని సౌండ్ B, B, B. Look at the pictures. దేనితో మనం ఆడుకుంటామో ఆలోచించండి. ఒకటి ఇందులో బౌన్స్ అవుతుంది. క్యాట్ బౌన్స్ అవుతుంది కదా. The ball bounces. So B matches the ball. Let's draw the line. B for ball. B for ball. Ball. B for ball. Next is the capital letter C. It makes the sound k, k, k. I am looking for an animal. కర్వీ లెటర్ C తో స్టార్ట్ అయ్యే అంటే k తో స్టార్ట్ అయ్యే ఒక యానిమల్ ఉంది. ఇది అనే ఒక యానిమల్. ఏదో గుర్తించండి. అది క్యాట్. యా యు ఆర్ రైట్. ఇట్ ఈస్ అ క్యాట్. దీని టైల్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అవునవును. సి ని క్యాట్ తో కనెక్ట్ చేసేద్దాం. క్యాట్. వెరీ గుడ్ మ్యాచింగ్. C for cat. Cat. The last one in this group is D. అంటే లెటర్ D. D. పిల్లలు స్విమ్మింగ్ అంటే అందరికీ ఇష్టమే కదా. క్వాక్ క్వాక్ అని నీళ్ళలో స్విమ్ చేసేది ఎవరో చూడండి. ఈ పిక్చర్స్ లో చూడండి. నాకు డక్ అంటే చాలా ఇష్టం. Yes, it is the yellow duck. D matches the duck. Duck. We finished the first group. ఇప్పటి వరకు మనం ఫస్ట్ గ్రూప్ కంప్లీట్ చేసేసాం. D for duck. Duck. D for duck. Duck. Let's move to the next wall. అంటే నెక్స్ట్ సెట్ కి వెళ్దాం. హియర్ ఈజ్ E. అంటే ఈ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి. ఈ చేసే సౌండ్
ఇది రౌండ్ గా ఉంటుంది. రోజు మనం మిడ్ డే మీల్ లో మనం తినేదే. ఏదో చెప్పండి. మిడ్ డే మీల్ లో తినేది అంటే అది ఎగ్నే. మాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం. Yes, an egg. E for egg. E for egg. Egg. And look at F. Fur. నీళ్ళలో ఉండేది ఒకటి ఇక్కడ ఉంది, కనిపెట్టండి. అది చేప. అరే భలే కనిపెట్టేస్తారు పిల్లలు మీరు. ఎస్, a fish. F matches the fish. అదిగో ఫిష్. అదే వాటర్ లో స్విమ్ చేసేది. హహా! F for fish. For fish. Now we have G. G. Yes, ఇక్కడ గ్రీన్ గ్రాస్ తినే ఒక యానిమల్ ఉంది, కనిపెట్టండి. హే అదిగో బుజ్జి మేక. It is the goat. G connects to the goat. పిల్లలు, you are very smart. G for goat. Goat. ఇప్పటి వరకు మనం ఏ నుండి జీ వరకు లెటర్స్ పిక్చర్స్ మ్యాచింగ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బాయ్ బాయ్. Bye bye, Mono Monkey. Bye bye little friends.